అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కింగ్ పిన్ జనార్దన్ ఇస్తున్న సమాచారంతో అరెస్టులు కొనసాగుతున్నాయి. మరోవైపు ముమ్మరంగా దర్యాప్తు కూడా సాగుతోంది. నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావు విచారణ ముగిసింది. 10 గంటల పాటు ఎక్సైజ్ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. నకిలీ మద్యం ఎవరెవరికి సరఫరా చేశారు అన్న దానిపై ఆరా తీశారు. స్పిరిట్ ఎక్కడి నుంచి తెచ్చారన్న దానిపై కూడా ప్రశ్నలు సంధించారు. జయచంద్రారెడ్డితో లావాదేవీలపై కూడా అధికారులు ప్రశ్నలు అడిగారు. ఇటు మద్యం కేసులో జయచంద్రారెడ్డి డ్రైవర్ అష్రఫ్ ని కూడా అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ కోసం గాలిస్తున్నారు. నిందితుల కస్టడీ పిటిషన్ ని ఇంకొక వైపు 13కి వాయిదా వేసింది కోర్టు. ఏపీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సోదాలు జరుగుతూ ఉన్నాయి. నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ ఇచ్చిన సమాచారంతో ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి, ఏలూరు, రాజమండ్రి, విజయవాడల్లో సోదాలు జరుగుతున్నాయి. నకిలీ మద్యంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. కాసేపట్లో ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించబోతున్నారు. కల్తీ మద్యం అంశంపై చర్చిస్తారు. సమీక్షకు మంత్రి కొల్లు రవీంద్ర కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఇటు నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నారు జనార్దన్. కావాలని ఈ కేసులో తనను ఇరికించారని చెప్తున్నారు. ఇంకొక వైపు జనార్దన్ రావు అదుపులో ఉన్నట్టుగా అధికారులు తమకు సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధమయ్యారు. దీనిలో నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఎక్సైజ్ అధికారులకు అందరికీ నేను సంప్రదించి నేను అందరికీ సహకరిస్తాను. నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను కావాలని ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఎక్కడికక్కడ అధికారులు యాక్షన్ ప్లాన్ లోకి దిగిపోయారు. తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు ప్రభుత్వం కూడా మరి కాసేపట్లో కీలకమైన భేటీని నిర్వహించబోతోంది. ఇంకొక వైపు జనార్దన్ కుటుంబ సభ్యుల హెబియస్ కార్పస్ పిటిషన్ ని దాఖలు చేయబోతున్నారు. కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వండి. ప్రస్తుతం నకిలీ మద్యం కేసులో జనార్దన్ రావుకు సంబంధించినటువంటి విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు ప్రొవిషనరీ అండ్ ఎక్సైజ్కి సంబంధించినటువంటి డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ విజయవాడలో ఉన్నటువంటి ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో ఆయన 10 గంటల పాటు విచారించారు. ఆయన నుంచి కీలక వివరాలను రాబట్టారు. ప్రధానంగా నకిలీ మద్యాన్ని ఉత్పత్తి చేయడానికి గల కారణాలు ఏంటి, ఎవరి ద్వారా నకిలీ మద్యాన్ని ఇబ్రహీంపట్నం వరకు అంటే ములకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం వరకు తరలించారు, వాటిని ఎవరెవరికి సప్లై చేశారు, ఎవరెవరికి అమ్మారు, ఎవరెవరిని సిండికేట్లుగా మార్చి వాటిని వైన్ షాపులకు, బార్లకు సప్లై చేశారనే కోణంలో కూడా ఇటు రాహుల్ దేవ్ శర్మ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఇక వాటితో పాటుగా ఎవరెవరు ఈ లేబుల్స్, ఫేక్ లేబుల్స్ కానీ, హోలోగ్రామ్స్ కానీ, బ్రాండ్ లేబుల్స్ కానీ, బాటిల్స్ కానీ సప్లై చేశారు, గతంలో ఈ నకిలీ మద్యం స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరు సహకరించారు, అంటే సౌత్ ఆఫ్రికాలో ఆయన నకిలీ మద్యం వ్యాపారం చేసేటటువంటి వారితోటి ఉన్న సత్సంబంధాలను ఇక్కడి వరకు కొనసాగించే ప్రయత్నం చేశారా, రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం మాఫియాకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని నెట్వర్క్ ఏర్పాటు చేశారనే కొల్లో కూడా రాహుల్ దేవ్ శర్మ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. 10 గంటల పాటు ఆయన అనేక అంశాలపైన ప్రశ్నించారు. చాలా ప్రశ్నలకు తనకు ఎవరు సహకరించారు, ఎవరెవరు తను వెనుకున్నారు, ఈ నెట్వర్క్ మొత్తాన్ని రూపకల్పన చేసిన ఎవరైనా అన్ని ప్రశ్నలకు కూడా జనార్దన్ రావు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది. రాహుల్ దేవ్ శర్మ దాదాపు చాలాసేపు ఆయన ప్రశ్నించడంతో మొదట తనకేం తెలియదంటూ కూడా జనార్దన్ రావు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే అన్ని ఆధారాలను ముందు పెట్టి ఆయనకు సంబంధించి గతంలో సౌత్ ఆఫ్రికా వెళ్ళడం, ఇటీవల కాలంలో వైన్ షాపులు, బార్ షాపులకు సంబంధించి ఎవరైతే లైసెన్స్దారులు ఉన్నారో వారితో భేటీ కావడం, శ్రీనివాస వైన్స్కి సంబంధించి ఏఎన్ఆర్ బార్కి సంబంధించినటువంటి షాపుల్లో ఈ నకిలీ మద్యాన్ని సప్లై చేయడం, ఇటువంటి అన్ని అంశాలను కూడా వెల్లో తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా వాటిని జనార్దన్ రావు ఎదుట పెట్టి ప్రశ్నించారు. ఇక వాటితో పాటు జయచంద్రారెడ్డి టీడీపీ నేత చాలా కీలకంగా ఉన్నారు. ఆయన గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అక్కడి నుంచి పోటీ చేశారు. ఆయనకు ఇటు జనార్దన్ రావుకు ఉన్నటువంటి సత్సంబంధం ఏంటి, సోదరుడు జగన్మోహన్ రావుతో కలిసి ఏఎన్ఆర్ బార్తో పాటు తన పిన్ని కుమారుడైనటువంటి కళ్యాణ్ ద్వారా ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి శ్రీనివాస వైన్స్కి సంబంధించి నకిలీ మద్యాన్ని ఎట్లా సప్లై చేశారు, ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులు ఏమైనా జనార్దన్ రావుకి సహకరించారా, ఇంతకాలం దాదాపు 3 నెలల నుంచి ఇక్కడ విజయవాడలోను, 4 నెలల నుంచి ములకల చెరువులోను నకిలీ మద్యానికి సంబంధించినటువంటి నెట్వర్క్ను నడుపుతున్నారని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నప్పటికీ కూడా అనేక ఏళ్ళుగా కూడా జనార్దన్ రావు ఈ నెట్వర్క్లోనే ఉన్నారని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్సైజ్ అధికారులు సహకారం ఏమైనా తీసుకున్నావా, ఇండెంట్కి సంబంధించి లావాదేవీల్లో తేడాలు ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించి ఇప్పటివరకు ఎక్సైజ్ అధికారులను తనని ఎందుకు ప్రశ్నించలేదంటూ కూడా ఇటు జనార్దన్ రావుకు సంబంధించి ఇటు రాహుల్ దేవ్ శర్మ అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే జనార్దన్ రావు మాత్రం తాను నీతిగానే నిజాయితీగానే బిజినెస్ చేశాను తప్ప ఎక్కడా అక్రమాలు పాల్పడలేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్ని ఆధారాలను ఎదురుపెట్టి ప్రశ్నించడంతో మౌనం వహించాడు జనార్దన్ రావు. ప్రస్తుతం ఆయన్ను
ఇటు ఎక్సైజ్ స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొద్దిసేపట్లో ఆయన తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచబోతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్.